నమస్కారం, వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతిపాడు మండలం చింతలూరు గ్రామంలో 60 లీటర్ల నాటుసారా 3000 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావు, ఎస్ఐ లక్ష్మీకాంతం. నాటుసారా కాసిన, రవాణా చేసిన చట్టపరమైన చర్యలు తప్పవన్న పోలీసులు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన మల్లేశ్వరి కుటుంబానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల నష్టపరిహార చెక్కును అందించిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. భారత నాస్తిక సమాజం ఆధ్వర్యంలో దేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. ఆమె జన్మదినాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్. కాకినాడ రమణయ్యపేటలో ఏర్పాటు చేసిన టీకేపీ డెంటల్ మల్టీ స్పెషాలిటీ అండ్ ఓరల్ క్యాన్సర్ డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ వికాస పీడి కె లచ్చారావు. సారా కాస్తున్న 3 వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు పంపడం జరిగిందని ప్రతిపాడు సీఏ సూర్య అప్పారావు తెలిపారు. ప్రతిపాడు మండలం చింతలూరు గ్రామ శివారున నాటుసారా కాస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావు, ఎస్ఐ లక్ష్మీకాంతం వారి సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని దాడి చేయగా 3 వ్యక్తులు సారా కాస్తూ ఉండడంతో వారిని అరెస్టు చేసి వారి నుండి 60 లీటర్ల నాటు సారాను 3000 లీటర్ల అమోనియా కలిపిన బెల్లపు ఊటను సామాగ్రిని ధ్వంసం చేసినట్లు సీఐ తెలిపారు. ప్రతిపాడు నియోజకవర్గంలో నాటుసారా కాసిన, రవాణా చేసిన చట్టపరమైన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. ఇట్లా ఇటు డౌన్ ఉన్నా రెడీ అండి. ఉంటాయండి. చాలా బలుగుద్ది కాదు అది పోతానని చెప్పి చెరుకు బలం అట్రా అట్రా సైడ్కి అంటారా ఇంకా లేదరొక్కున్నా. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా చినవలసల గ్రామానికి చెందిన పెసింగి మల్లేశ్వరి మృతి చెందిన నేపథ్యంలో మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అందజేశారు. అనంతరం చొలంగి గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన నూతన పట్టాదారులకు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేశారు. మత్స్యకారులకు మత్స్య సంపద యోజన పథకం ద్వారా సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు సబ్సిడీపై బోటు ఇంజన్లు సరఫరా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మందాల గంగా సూర్యనారాయణ, టేకుముడి లక్ష్మణరావు, కట్టా త్రిమూర్తులు, అత్తిలి బాబురావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. తహసీల్దారులు ఇచ్చిన ఎప్పుడు ఎవరి ఫోటోలు ఉండేవి కదా. దాని మీద గత 5 సంవత్సరాల కాలంలో ఏదో సొంతంగా మనకి ఏదో భూమి పంచిపెడుతున్నట్టే చేసి రకరకాల ఇబ్బందులు పెట్టడం, అనేక రకాలుగా రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందుల నుంచి మళ్ళీ ప్రభుత్వం ఆస్తి మీది మీకే అధికారంగా ఉండాలి తప్పే వేరే వాళ్ళు కాదని మళ్ళీ ఇక్కడ అధికారికంగా మరి ప్రభుత్వ రాజముద్రతో ఇవాళ మళ్ళీ మనకి పాస్బుక్లు పంపిణీ చేస్తున్నారు. చాలా సంతోషం. కానీ గౌరవ రెవెన్యూ అధికారులు ఎవరు గమనించాలి, అసలు ఏ గ్రామ పంచాయతీ ఏరియాలో ఎంత భూమి ఉందని చెప్తున్నారు, ఎప్పుడు చూపించట్లేదు. కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి గ్రామంలో మొదలు కానుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చాలా సుదీర్ఘంగా ఆలోచించి గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులను సరిదిద్దే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ప్రభుత్వ రాజముద్రతో కూడినటువంటి మిగిలిన బొమ్మలన్నీ ఏవీ లేకుండా ప్రభుత్వ రాజముద్రతో కూడినటువంటి పట్టాదారు పాస్బుక్ కార్యక్రమాలు ప్రింట్ అవి వచ్చినవి. అందులో కూడా
మళ్ళా వెరిఫై చేసి వెబ్లాండ్తో కంపేర్ చేసి ఫెయిర్గా ఉన్నవన్నీ కూడా పక్కకి తీసి ఇలా సెపరేట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి ఏర్పాటు చేస్తున్నటువంటి సమావేశానికి ముఖ్య అతిథులు మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సుబ్బరాజు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలల కాలంలో కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి గ్రామంలో మొదలు కానుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చాలా సుదీర్ఘంగా ఆలోచించి గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులను సరిదిద్దే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ప్రభుత్వ రాజముద్రతో కూడినటువంటి మిగిలిన బొమ్మలన్నీ ఏవీ లేకుండా ప్రభుత్వ రాజముద్రతో కూడినటువంటి పట్టాదారు పాస్బుక్ కార్యక్రమాలు ప్రింట్ అవి వచ్చినవి. అందులో కూడా మళ్ళా వెరిఫై చేసి వెబ్లాండ్తో కంపేర్ చేసి ఫెయిర్గా ఉన్నవన్నీ కూడా పక్కకి తీసి ఇలా సెపరేట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి రోజు మన తాళరావు మండలంలో చల్లంగి గ్రామంలో ఏదైతే ఎన్నికల ముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మన రాష్ట్ర ప్రజల్ని రైతుల్ని భయభ్రాంతులకు గురి చేసిన సంగతి మన అందరికీ తెలిసింది. మరి ఆ రోజు ఏదైతే రీసర్వేలో అవకతవకలు తగిలినాయో మరి ఆ రోజున్న ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారి ఫోటోలతో పాస్బుక్లు పంపిణీ చేయడం జరిగింది. చాలా దుర్మార్గంగా ఆ రోజు 22 కోట్ల రూపాయలు అనవసరపు ఖర్చులు పెట్టి అవగాహన లేనటువంటి ఆ ముఖ్యమంత్రి ఫోటో పాస్బుక్ల మీద ఉండటం చాలా మంది జీర్ణించుకోలేని పరిస్థితుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పూర్వం నుంచి కూడా రాజముద్రతో ఉందో పాస్బుక్ ఉందో మళ్ళీ అదే పాస్బుక్లు ఈరోజు ఈ తాళరేవు మండలంలో 5-6 గ్రామాలకి సుమారు 4090 పాస్బుక్లు పంపిణీ కార్యక్రమం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. రైతులందరికీ కూడా వాళ్ళ భూమి ఎంత ఉందో అంతే మరి ఎఫ్ఎంబి స్కెచ్ తో సహా వాళ్ళకి పాస్బుక్ ద్వారా అందజేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో ఈ భూమి అంతా కూడా ఫెయిర్ చేయాలనే ఒక సంకల్పంతో మన రెవెన్యూ డిపార్ట్మెంట్ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మంత్రి గారు కూడా అంటే ఈరోజు 5000 మంది పాస్బుక్లు ఉంటాయి మండలంలో 4090 ఇస్తున్నామంటే ఇంకా 900 మటుకే పెండింగ్ ఉన్నాయి. దాంట్లో కొన్ని మరి లీగల్ పెండింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ మన టైంలో ఆధార్ పాస్బుక్ ఇవ్వాలని చెప్పే సంకల్పంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి అనునిత్యం మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రెవెన్యూ మంత్రి గారు మన కలెక్టర్ గారు మన ఎంఆర్ఓ స్థాయి వరకు ఈరోజు మరి ఈ రెవెన్యూ మీద అన్ని కూడా క్లియర్ చేసి మరి భూమే ప్రధానంగా చూసుకునే రైతన్నలందరికీ కూడా ఈ పాస్బుక్లు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో మరి రాష్ట్రం అంతా కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈరోజు అదే కాకుండా ఏదైతే మత్స్యకారులు ఉన్నారో వారికి మరి 83,000 చేసే ఖరీదు చేసే ఇంజిన్ బోటు మా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే స్కీమ్ ద్వారా 40% సబ్సిడీతో మరి హోప్ ఐలాండ్ లో ఉన్న ఎనమండుగురికి ఇంజిన్స్ కూడా పంపిణీ చేశాం. అదేవిధంగా మొన్న చినవలసల్లో మరి హెల్త్ పరంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి కొన్ని మిస్టేక్స్ డాక్టర్స్ మిస్టేక్ వల్ల ఆ అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది. దానికి కూడా ఆ రోజునే మన ప్రభుత్వం నుంచి 5 లక్షలు హామీ ఇస్తా అని చెప్పి ఈ రోజు ఉదయం 6 కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం చెక్ కూడా వారికి అందజేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అన్ని కూడా పెద్ద ఎత్తున మరి చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలోని సంక్షేమంలోని 24/7 మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతున్నారు. కాబట్టి మరి ఈ నూతన సంవత్సరంలో వారిద్దరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి మరింత మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తి వాళ్ళకి ప్రసాదించి మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న కూటమి నాయకులందరికీ ఈ రోజు బెనిఫిషియర్స్ అందరికీ పాత్రికేయులందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేయడం. సామాజిక నియమాలు, మత విశ్వాసాలు, సంప్రదాయాలు, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసిన దేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని, అలాగే వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్లో
ఆమె విగ్రహం పెట్టాలని భారత నాస్తిక సమాజం జాతీయ సమన్వయకర్త జె రవి అన్నారు. సావిత్రిబాయి పూలే 195వ జన్మదినాన్ని జీవీఎంసీ ఎదురుగా సంస్థ నిర్వహించింది. ఈ సందర్భంగా సంస్థ రాష్ట్ర నాయకులు టి శ్రీరామమూర్తి మాట్లాడుతూ ఆధునిక భారతదేశ ప్రప్రథమ మహిళా ఉపాధ్యాయునిగా, స్త్రీ విముక్త పోరాట యోధురాలిగా విద్యను అందరికీ అందించాలని సావిత్రిబాయి పూలే విశేష కృషి చేశారన్నారు. అందులో భాగంగానే పూలే దంపతులు సుమారు 18 స్కూళ్లను నిర్మించడమే కాకుండా ఆ స్ఫూర్తిని వాళ్లు తమ జీవితాంతం కాపాడుకుని చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిపోయారన్నారు. మానవ హక్కుల గురించి, ఇతర సామాజిక సమస్యల గురించి స్త్రీలను చైతన్యపరచడమే కాకుండా కుల పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా కృషి చేశారన్నారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారత కోసం, వితంతుల సంక్షేమం కోసం పూలే దంపతులు ఎంతో కృషి చేశారని సంస్థ జిల్లా నాయకులు వై నూకరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో రాంప్రభు, విజ్ఞానం, శ్యామల, సునీత, పి సత్యనారాయణ, ఏ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఛాందస భావాలకు వ్యతిరేకంగా పోరాడదాం. జ్యోతిరావు పూలే, డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. ఆమె జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలి. జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలి. విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ఆశయాలను కొనసాగిద్దాం. సామాజిక రుగ్మతలకు, ఛాందస భావాలకు వ్యతిరేకంగా, మనవాదానికి వ్యతిరేకంగా పోరాడదాం. సరే, నా పేరు టి శ్రీరామూర్తి, రాష్ట్ర అధ్యక్షుడు భారత నాయ సమాజం. సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ఇక్కడ సమావేశమయ్యాం. సావిత్రిబాయి పూలే సహచరి జ్యోతిరావు పూలతో కలిపి ఆమె అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఎక్కువగా ప్రాధాన్యత విద్యకి ఆమె అందజేశారు. ఎందుకంటే స్త్రీ విద్య సమాజ మనుగడకు మూలం. స్త్రీ విద్యావంతురాలైతేనే సమాజం ముందుకు వెళ్తుంది అని ఆనాటి స్త్రీలకు విద్య నిషేధించబడింది. స్త్రీ విద్య నిషేధించి అగ్రవర్ణాల వారు ఆధిపత్యం వహిస్తే ఈమె మొదట 9 మందితో పాఠశాల పెట్టి తర్వాత 52 పాఠశాలలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కరువు కాలంలో 2000 మంది నిరాశ్రులైతే వాళ్ళందరినీ ఆదరించారు. స్త్రీ విద్య కోసం అహర్నిశాలు కృషి చేశారు. ఆ కృషి ఫలితంగానే ఈవేళ మనం మాట్లాడుకుంటున్నాం. మనకు కనిపించిన మహిళలు కానీ అందరూ ఈవేళ అలాగే ఆనాడు వితంతు వివాహాలను ప్రోత్సాహం, వితంతువులకి అణచివేత మొదలైతే వాళ్ళకి సమానత్వాన్ని అంగీకరించింది. ఆమె సమానత్వం ఉండాలని కోరింది. ఆ విధంగా సావిత్రి పూలే చరిత్రలో స్థిరస్థాయిగా నిలబడింది. ఆమె మొదట 9 మంది విద్యార్థులతో పాఠశాల పెట్టి తర్వాత 52 పాఠశాలను ఏర్పాటు చేసి స్త్రీ విద్య ప్రాధాన్యతను గుర్తించింది. ఆ స్త్రీ విద్యను అందించడం ద్వారానే ఇవాళ స్త్రీలు అనేక మంది చట్టంలో అంబేద్కర్ రూపొందించారు. ఆ చట్టంలో ఉండబట్టే ఇవాళ అందరూ స్త్రీ విద్య మనకి చాలామంది ఉద్యోగులుగా సమాజంలో సమానత్వాన్ని పాటించడం జరుగుతుంది. స్త్రీ విద్య కోసం ఆమె చేసిన కృషికి గాను ఆమెకి భారతదేశంలో ఆమె జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని, అట్లాగే ఆమె విగ్రహాన్ని ఆర్కే బీచ్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాకినాడ రమణీపేట పిఠాపురం రోడ్డులో ఏర్పాటు చేసిన టీకేపీ డెంటల్ మల్టీ స్పెషాలిటీ అండ్ ఓరల్ క్యాన్సర్ డయాగ్నోస్టిక్ సెంటర్ను ఎమ్మెల్సీ కారి పద్మశ్రీ వికాస పీడి కె లక్షరావు ఘనంగా ప్రారంభించారు. మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ డాక్టర్ సౌమ్య, బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ డాక్టర్లు నవ్య, భవ్యలు ఏర్పాటు చేసిన డెంటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ 3 అక్క చెల్లెలు డాక్టర్లు చదివి ఉద్యోగ అవకాశాల కోసం తనను సంప్రదిస్తే ఎక్కడో జాబ్ చేయడం కన్నా మీరే హాస్పిటల్ స్థాపించి సేవలు అందిస్తే యువతకు ఆదర్శంగా నిలవడమే కాకుండా మిగిలిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన వారవుతారని చెప్పడంతో హాస్పిటల్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులో మరిన్ని బ్రాంచ్లు ఓపెన్ చేసి ప్రజలకు సేవలు అందించాలని ఆమె ఆకాంక్షించారు. తమ తల్లిదండ్రులు నేర్పించిన దయా సహనంతో చికిత్స అందించాలనే ఉద్దేశంతో ట్రీట్మెంట్ విత్ కైండ్నెస్ ఫిట్నెస్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్తో పాటు ఓరల్ క్యాన్సర్ డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రారంభించామని, డెంటల్ ట్రీట్మెంట్లో ప్రధానంగా 10 స్పెషలైజేషన్స్ ఉంటాయని, దాంతోపాటు క్యాన్సర్ డయాగ్నోస్టిక్ సెంటర్లో ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని, అలాగే ఒత్తిడిని ఎదుర్కొంటున్న యువతకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఒక్కసారైనా తమ హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయాలని డాక్టర్లు భవ్య, సౌమ్య, నవ్య కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ల తల్లిదండ్రులు ఎంవి మల్లికార్జున బాబు, ఎం శ్యామల తదితరులు పాల్గొన్నారు. First of all, I would like to congratulate TKP Multi-Speciality and Dental Hospitals. So the team we have Dr. Soumya, Navya and Bhavya. So first of all, congratulations to all of you. Thank you.
ఇక్కడ ఒక విషయం ప్రౌడ్గా చెప్పొచ్చు ఏంటంటే ముగ్గురు సిస్టర్స్ అండి ఇక్కడ. సో ఐ గివ్ ద క్రెడిట్ టు దర్ పేరెంట్స్ ఆల్సో. వాళ్ళ పేరెంట్స్కి చాలా గర్వంగా ఉంది నేను చెప్పుకోవాలంటే వాళ్ళతో మాట్లాడిన తర్వాత. సో ముగ్గురు కూడా ఆడపిల్లలమే, దేనికి మేము తక్కువ కాదు అని చెప్పేసి ముగ్గురు కూడా డాక్టర్స్గా ఎదిగి పైకి రావడం ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్. అలాగే ఆడపిల్లల కన్నా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా నేను చెప్తున్నాను, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎవరు కూడా ఎక్కువ తక్కువ కాదు. సో ఈ పేరెంట్స్ని చూసి మీరు నేర్చుకోవచ్చు. అమ్మాయిలు అయితే ఏమైంది, మేము ఏదైనా సాధించగలము అని చెప్పేసి మనసులో పెట్టుకొని గట్టిగా వీళ్ళు అనుకున్నది సాధించారు. సో కాకినాడ ఈజ్ వెరీ లక్కీ టు హ్యావ్ 3 sisters వర్కింగ్ ఇన్ 1 hospital. ఓకే, అందరూ కూడా బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ప్లీజ్ అవైల్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్ హియర్. సో మీరు ఒకసారి ఇక్కడికి వస్తే మీకు తెలుస్తుంది. ఓకే, అందరూ కూడా వచ్చి వీళ్ళకి బ్లెస్ చేయాలని కోరుతున్నాను. అలాగే ఇక్కడ మంచి ఎన్వైరన్మెంట్ ఉన్నది. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ టుడే. మళ్ళీ నేను విజిట్ చేయాలని ఇక్కడ కోరుకుంటున్నాను. అలాగే అందరూ కూడా ఒకసారి దయచేసి వచ్చి ఒకసారి వీళ్ళు కలండి. అలాగే హాస్పిటలే కాదు, ప్లీజ్ వీళ్ళ సక్సెస్ స్టోరీని కూడా ఒకసారి తెలుసుకోవాలని చెప్పేసి నేను అందరికీ కోరుతున్నాను. అలాగే వాళ్ళ పేరెంట్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో వీళ్ళొక రోల్ మోడల్ ఎవరికైనా సరే, అంటే ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులకి వీళ్ళందరూ కూడా ఒక రోల్ మోడల్. సో మీరు అందరూ కూడా ఇది ఒకటి ఇక్కడ క్లినిక్ అనే కాదు, ఒక ఇన్స్పిరేషన్గా కూడా తీసుకొని పిల్లల్లో ఎటువంటి తేడా రాకుండా మీరు మీ అమ్మాయిలను కూడా మంచి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళి మంచి చదువులు వాళ్ళు ఏం చదవాలనుకున్నా చదివించాలని కోరుతున్నాను. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు టీకేపీ డెంటల్ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి గల ప్రధాన ముఖ్య కారణం ఏంటంటే వీళ్ళ సిస్టర్స్ ముగ్గురు కూడా ఒకరు ఎండి చేశారు, ఒకరు ఇద్దరు బీడిఎస్ చేశారు. చేసిన తర్వాత వీళ్ళు ఏదో కంపెనీలో వెళ్ళి జాబ్ చేయలేదు, ఏదైనా హాస్పిటల్లోకి వెళ్ళి జాబ్ చేయాలనే ఆలోచనతో ఉన్న టైంలో వీళ్ళకి చిన్న సజెషన్, ఎంటర్ప్రైనర్గా డెవలప్ అవ్వండి అనే ఒక చిన్న సజెషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఒక్క సలహాతోటి, ఆ సజెషన్ తోటి వీళ్ళు మనమే స్వయంగా ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు తగిన సలహాలు నాకులాంటి వాళ్ళ దగ్గర కొంతమంది సలహాలు తీసుకొని ఈరోజు ఒక గొప్ప హాస్పిటల్ ఇక్కడ పెట్టడానికి కారణమైంది. వీళ్ళు ఎంటర్ప్రైనర్గా డెవలప్ అవడమే కాకుండా ఇంకా 10 మంది పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో ఈరోజు మంచి హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేశారు. ఐ థింక్ నేను కూడా చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఇలాంటి పిల్లలు ఇంత మంచి హాస్పిటల్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి, అంటే సేవతో పాటు వీళ్ళు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అట్ ద సేమ్ టైం వీళ్ళు సూచనలు, వీళ్ళ సజెషన్లు కూడా ఒక కేస్ స్టడీ కింద ప్రతి ఆడపిల్లలు కూడా చూడి వాళ్ళు కూడా, ఎందుకంటే ఈరోజు చదువుతున్న యువత కానీ ఆడపిల్లలు చాలా ఉద్దేశంతో పైకి ఉద్యోగాలు వెళ్ళలేక ఇంటి దగ్గర పరిమితం అయిపోతున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది గొప్ప కేస్ స్టడీ అవుతుంది. సో నేను తల్లిదండ్రుల పేరెంట్స్ కూడా చెప్తున్నాను, ఎవరైనా సరే ఒక ఆడపిల్ల కానీ ఆడపిల్ల బయటికి వెళ్ళి ఉద్యోగం చేయాలని చాలామంది నా దగ్గరికి వచ్చేటప్పుడు ఇతింది కాకినాడలోనే చూడండి అంటూ ఉంటుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మీ పిల్లల యొక్క క్రియేటివ్ తీసుకుని వాళ్ళు ఏ విధంగా డెవలప్ అవ్వాలో తెలుసుకుంటే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి కూడా క్రియేటివిటీ ఉంటుంది. దాంట్లో వాళ్ళని ప్రోత్సహిస్తే ఒక మెరాకిల్, అందరూ కూడా మంచి మెరాకిల్స్ అవుతారు. ఆ క్రమంలో వీళ్ళ పేరెంట్స్, ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళ పేరెంట్స్ కనీసం ఒక 20 times మా దగ్గరికి వచ్చి ఉంటారు, సార్ ఎట్లా చేయాలి, ఈ ఆర్గనైజేషన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలని. ఆ విధంగా వాళ్ళకి ఆ సూచన ప్రకారం వీళ్ళు ఈ సెంటర్ ఎదగడానికి ఒక 3 నెలలు టైం తీసుకుని ఇట్లా ఒక్కొక్క పని నెమ్మదిగా చేసుకుంటూ ఒక మంచి సెంటర్ని ఈరోజు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కారణమయ్యారు. ఇది దినదిన అభివృద్ధి చెంది ఒక 2 yearsలో ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఫామ్ అయ్యి మరికొన్ని బ్రాంచెస్ కూడా ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్న వాళ్ళందరూ కూడా సో ఈ డెంటల్ హాస్పిటల్స్ అనేది మేము ఓపెన్ చేసామండి ఈరోజు. నా పేరు డాక్టర్ సౌమ్య, మా చెల్లి డాక్టర్ నవ్య అండ్ చిన్న చెల్లి డాక్టర్ భవ్య. సో మేము ముగ్గురం సిస్టర్స్. మా పేరెంట్స్, మా నాన్నగారు ఎంపీ మల్లికార్జున బాబు గారు అండ్ మా మమ్మీ శ్యామలా గారు. సో మా పేరెంట్స్ సపోర్ట్తో చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో కూడా మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. అలాగే స్టడీస్ విషయంలో కూడా మా పేరెంట్స్ ఎప్పుడు వెనకాడలేదు.
సో మా ముగ్గురిని డాక్టర్స్ చేయాలన్న మెయిన్ రీజన్ ఎందుకనంటే సర్వీస్ చేయాలి అని. అంటే డబ్బులు సంపాదించాలి, డబ్బులు ఈరోజు ఉంటాయి కానీ మా మమ్మీ డాడీ చిన్నప్పటి నుంచి ఏం చెప్పి ఉంచారంటే మీరు సర్వీస్ చేయాలి, ఇతరులకి ఉపయోగకరంగా ఉండాలి అని చెప్పి పెంచారు. అదేవిధంగా మేము కాకినాడ వచ్చిన తర్వాత కూడా మేము ఫస్ట్ మీట్ అయింది సార్ని, లచ్చారావు గారిని. వికాసలో కలెక్టరేట్లో ఉన్నారు. నేను కోవిడ్ డ్యూటీస్ చేసేటప్పుడు కూడా ఫుల్ సపోర్ట్ చేశారు, మాకు జాబ్స్ కల్పించారు. చాలామంది డెంటల్ డాక్టర్స్, ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా జాయిన్ అయ్యారు. చాలామంది ఫ్యామిలీస్ కూడా సార్ వల్ల చాలా అభివృద్ధి చెందాయి అనమాట. సో సార్ సజెషన్స్ తీసుకొని మేము హాస్పిటల్ పెట్టడం జరిగింది. ప్లేస్ నుంచి ఇంటీరియర్స్ కానీ సార్ ద్వారా అంజబాబు గారు తెలియడము, అక్కడి నుంచి మళ్ళీ చాలామంది అలాగా కనెక్టివిటీ అనేది చాలామందితో జరిగి ఇంకా మేము ఇది కలెక్టివ్గా కలిసి మేము పెట్టామన్నమాట. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మై ఎఫర్ట్ ఆర్ అవర్ ఫ్యామిలీ ఎఫర్ట్, ఇట్ ఈస్ ఆల్ టుగెదర్ ది గవర్నమెంట్ అండ్ సార్ ఎఫర్ట్స్ అందరూ కలిపి చేశారనమాట. సో సపోర్ట్ చేసిన సార్కి మేము ఎంతగానో థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ ఈ హాస్పిటల్ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే డెంటల్లో 10 స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో అన్ని స్పెషలైజేషన్స్ ఇక్కడ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే క్యాన్సర్ డయాగ్నోస్టిక్ సెంటర్ విత్ విఐపీ లాంచ్ అండ్ కెఫ్టేరియా. సో క్యాన్సర్ పేషెంట్స్ అనేక మంది ఏంటంటే ఎక్కడ కౌన్సిలింగ్ తీసుకోక పేరెంట్స్ కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. సో వీ హ్యావ్ ఎ స్పెషల్ కౌన్సిలింగ్ రూమ్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ అండ్ దానికి తగ్గ ట్రీట్మెంట్స్, మంత్లీ స్కెడ్యూల్స్, ఇయర్లీ స్కెడ్యూల్స్ అన్నీ కూడా ఉంటున్నాయి. సో అందరూ తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. అండ్ యంగ్ జనరేషన్స్ కూడా అనేక మంది రాంగ్ డైరెక్షన్స్లో వెళ్తున్నారు. అలాంటి యంగ్ జనరేషన్స్కి కూడా ఇక్కడ కెరీర్ కౌన్సిలింగ్ అని, ఫ్యామిలీ కౌన్సిలింగ్, వాళ్ళ పర్సనల్ కౌన్సిలింగ్స్ అన్నీ జరుగుతాయి. సో ఇక్కడ చాలామంది విజిట్ చేశారు, మీరు కూడా తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆఫర్స్ కానీ మేము ఇచ్చే ప్రతి ఒక్క ట్రీట్మెంట్ కూడా మేము హార్ట్ఫుల్గా ఇస్తాము. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద మనీ, ఇట్ ఈస్ అబౌట్ ద సర్వీస్. సో టీకేపీ అనేది అందుకే పెట్టాము, ట్రీట్మెంట్ విత్ కైండ్నెస్ అండ్ పేషెన్స్. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం పుష్యమాసం ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి తిథి శనివారం మహాపర్వదినాన్ని పురస్కరించుకొని మురవళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో రుద్రహోమం, చండీ హోమం ఘనంగా నిర్వహించారు. అర్చకులు బ్రహ్మశ్రీ పేటెట్టి శ్యామల కుమార్ ఆధ్వర్యంలో ఈ హోమాలు నిర్వహించడం జరిగింది. తొలుత గణపతి పూజ, మండపారాధన, అనంతరం రుద్రహోమం, చండీ హోమం, పూర్ణాహుతి హోమం జరిపారు. ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజున రుద్రహోమం, పౌర్ణమి తిథికి చండీ హోమం భక్తుల గోత్రనామాలతో దేవస్థానం తరపున నిర్వహిస్తారు. 106 మంది భక్తులు చండీ హోమంలో, 71 మంది భక్తులు రుద్రహోమంలో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి వి సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పిఠాపురం మండలం పి దొంతుమూరు గ్రామంలో చెరువుగట్టుపై వెలిసిన రాజరాజేశ్వరి సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఆరుద్ర నక్షత్రం కావడంతో పరమశివునికి దొంతుమూరు గ్రామానికి చెందిన ఎన్నికల వ్యూహకర్త కేవీపీ కిరణ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి హోమం, లక్షపాత్రి పూజ, జ్యోతిర్లింగార్చన, రుద్రహోమం, స్వామివారి కళ్యాణం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం తమ కుటుంబం చేతుల మీదుగా జరగడం ఎంతో అదృష్టకరమన్నారు. శివుని ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదని, ఆయన ఆజ్ఞతోనే కార్యక్రమాలు తమ కుటుంబం జరిపించుకుంటున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆలయ మహత్యం తీసుకొని ఆ శివుని ఆశీస్సులు పొందాలని కోరారు. అత్యంత వైభవంగా పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం, ఇటు శనీశ్వరుడు అటు పరమశివుడు ఇద్దరూ పరవశించిపోయే రోజది అన్నారు. అనంతరం కేపీఆర్ కిరణ్ తండ్రి మాట్లాడుతూ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలను అనుసరిస్తూ యజ్ఞాది హోమాలు నిర్వహిస్తే ఆలయం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీ కిరణ్ కుటుంబ సభ్యులు కుంటముక్కల సుభద్రరావు, అబ్బులు,
సువర్చల, సత్యకృష్ణ ఆలయ కమిటీ పెద్దలు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అందరికీ నా నమస్కారం. నా పేరు కేవీపీఆర్ కిరణ్. నా స్వగ్రామం దొంతపూరు. అయితే దొంతపూరు అవడమే కాకుండా దొంతపూరులో చెరువు ఒకటి ఉంది. ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం వచ్చిన చెరువులో శివలింగం ఉంది. అది తెలుసుకున్నాను నేను. రోజు ఆయన దూరంగా చెరువులో తెగలేకపోయేవాడిని. రోజు వెళ్ళి దండం పెట్టుకోవడం వల్ల కొంచెం ఒక ఆపద నుంచి రక్షణ చేసుకుంటున్నాను. అందుకని ఆ కృతజ్ఞతగా శివుడిగా ఏదో ఉపకారం చేసుకుందామని నేను వాళ్ళ లక్ష్మీ పూజ మహోత్సవం పెట్టుకున్నాను మా స్వగ్రామంలో. అయితే ఆ లింగం ఎప్పుడుదో ఎవరు చెప్పలేకపోతే, కాశీ నుంచి పండితులు కూడా చెప్పలేకపోతే ఆ లింగం కొన్ని శతాబ్దాల క్రితం లింగం అని చెప్తున్నారు. అంత విశిష్టం గల లింగం అది. మాకు కమిటీ సభ్యులకు, ఈ పూజకి సహకరించిన మల్లి దేవసేన కమిటీ సభ్యులకు మరియు అతి ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నా వందనాలు తెలుపుకుంటున్నాను. నేను అంటే శివుడి కోసం మాటల్లో చెప్పలేదు అంతే. హైదరాబాద్ నగరంలో జీవించినప్పుడు నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు నాకు అసలు అయిపోయావు అన్నారు కొంతమంది డాక్టర్లు. అక్కడ అంబులెన్స్ ఎక్కించారు నన్ను. అంబులెన్స్ ఎక్కించినప్పుడు నువ్వు చనిపోయావని చెప్పేశారు వాళ్ళు. నాకు చెప్పలేదు. వాళ్ళు డాక్టర్ గారు మాట్లాడుకున్నారు. వాళ్ళకి అయిపోయాడు పక్కన పెట్టచ్చు చెప్పి ఇంకా నన్ను శ్మశానం తీసుకెళ్ళిపోయి ప్లాన్ చేస్తారు ఆల్రెడీ వాళ్ళు. నాకు అన్నీ గుర్తున్నాయి నాకు. కానీ అప్పుడు నేను భయపడలేదన్న. నేను శివనామస్మరణ చేసిన. నేను ఏ శివనామస్మరణ, ఆయన రకరకాల పేర్లున్న శివుడు, కానీ దొంతపూరి శివుడే అంటాను నేను. దొంతపూరి శివుడు నామస్మరణ చేశాను. మళ్ళీ నాకు నాడి కొట్టుకుని ప్రారంభమైంది. నాకు సంగారెడ్డి, తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ అని బతికాను చివరికి. నా ప్రాణం పోసే డాక్టర్, ఆయన పేరు కూడా సాంబశివరావే. ఆ డాక్టర్ గారి పేరు కూడా సాంబశివరావే. అది అందుకని ఉండలేకపోయినా నేను లక్షపత్రి పూజ అందుకుని పెట్టుకున్నాను. అది అసలు విషయం. మృత్యు నుంచి నన్ను కాపాడాడు శివుడు. ఏ శివుడు కాశీ విశ్వనాథుడు అవ్వచ్చు కానీ కాదంటే కాదు, దొంతపూరి శివుడే కాపాడు. మా స్వగ్రామం దొంతపూరు కాబట్టి సొంత ఊరు సొంత దేవుడు అని చెప్పి వచ్చి చేసుకున్నాడు. కానీ కమిటీ సభ్యులు, ముఖ్యంగా మీడియా మిత్రులు అందరూ బాగా సహకరించారు నాకు. ద్రవ్యాలతో అభిషేకాలు, మరియు అది కాకుండా రుద్రహోమం, లక్ష్మీ గణపతి హోమం, అది కాకుండా మళ్ళీ మా దొంతమూరి శివుడు పెళ్లి చేసుకుంటున్నాడు. కళ్యాణం మెయిన్ పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతుంది. ఇన్ని కార్యక్రమాలు పెట్టుకున్నాను నేను కేవలం మీడియా మన కమిటీ సభ్యుల వల్ల. రమేష్ గారు అప్పుడే వెళ్ళకండి సార్, కొంచెం మాట్లాడిపోవాలి. విశాఖపట్నం జీవీఎంసీలో స్టాండింగ్ కౌన్సిల్ నియామకంలో కూటమి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ లీగల్ సెల్ సీనియర్ న్యాయవాది పాకా సత్యనారాయణ డిమాండ్ చేశారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ గాంధీ విగ్రహం వద్ద మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. అధికారులకు సంబంధించిన వారికి కౌన్సిల్ నియామకంలో ఉద్యోగావకాశాలు కల్పించకూడదని కోర్టులో ఇప్పటికే కేసు జరుగుతున్నప్పటికీ కోర్టు ఆదేశాలు ధిక్కరించి నియామకాలు చేపట్టడం సరికాదన్నారు. జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ నియామకంలో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టడాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశానన్నారు. 8వ జోనల్ నుంచి 10 జోన్లు అయితే ఎప్పుడు చేశారో కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. ఎస్సీలకు, ఓసీ మహిళలకు కూడా నియామకాలలో అవకాశం కల్పించాలని, రోస్టర్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు పాక సత్యనారాయణ, సీనియర్ న్యాయవాది విశాఖపట్నం. కూటమి ప్రభుత్వంలో ఎస్సీలకి చాలా అన్యాయం జరుగుతుంది. దాన్ని ప్రతిఘటిస్తూ అనేక ప్రెస్ మీట్లు కూడా చెప్పడం జరిగింది. అన్యాయాలు ఏంటంటే, ఉదాహరణకి మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్నాం. మున్సిపల్ కార్పొరేషన్లో లీగల్ స్టాండింగ్ కౌన్సిల్ అని న్యాయవాదులు నియమిస్తూ ఉంటారు.
న్యాయవాదుల్ని ఏ బేస్ మీద నియమిస్తారంటే ఎస్సీ, బీసీ, మైనారిటీసు, ఓసీలు. అంటే రాష్ట్ర పాయింట్ ఏ విధంగా ఉందో మున్సిపాలిటీ యాక్ట్ చట్టం ఏదైతే చెప్తుందో దాని ప్రకారంగా మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ నియమిస్తూ ఉంటుంది. 2023లో ఇచ్చిన నోటిఫికేషన్లో 8 జోన్లు ఉండేవి. 8 జోన్లలో సక్రమంగా నీతి నిజాయితీగా నోటిఫికేషన్ రావడం జరిగింది. అదే బేస్ మీద నియమించడం జరిగింది. అదే నోటిఫికేషన్ 2024కి వచ్చేటప్పుడు మారిపోయింది. ఎందుకు మారిపోయిందని అధికారుల్ని నిలదీసి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ను పెట్టి తీస్తే దాంట్లో ఎస్సీ రాష్ట్ర పాయింట్ ఎక్కడ చూపించలేదు. అలాగే ఓసీలో కూడా మహిళనే కానీ ఓసీలో ఎవరినూ కూడా చూపించలేదు. దాన్ని నేను ఛాలెంజ్ చేస్తూ ఆనరబుల్ హైకోర్టులో నేను రిట్ పిటిషన్ వేయడం జరిగింది. రిట్ పిటిషన్ నెంబర్ 972/25 వేస్తే దానికి సమాధానం వీళ్ళు ఏం చేశారంటే మేము రాష్ట్ర పార్టీ ఇంప్లిమెంట్ చేస్తామని కౌంటర్ వేసి మరలా నిన్న కాక మొన్న ఈ మధ్య కాలంలో వచ్చిన అడ్డదారులు వచ్చిన మేరీ గారు ఏం చేశారంటే ఫిబ్రవరితో దిగిపోతున్నారు కాబట్టి ఆయన కావాల్సిన వ్యక్తుల్ని నియమించుకోవడానికి తొందరగా అత్య ఉత్సాహంతో 8 జోన్లకి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారు. 8 జోన్ల నుంచి 10 జోన్లు పెంచడం కూడా జరిగింది. కార్యాలయాలు ఇవ్వడం జరిగింది. అధికారులు నియమించడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఎందుకు మార్చరు మీరు? మీ ఉద్దేశం ఏంటి? అంటే భారత రాజ్యాంగాన్ని మీరు ఫాలో అవరా? అంటే మీరు కమిషనర్గా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు రావటం జరిగింది. ఐఏఎస్ అయ్యారు. మేరీగా మీరు ప్రమాణం చేసేటప్పుడు కూడా భారత రాజ్యాంగం మీద చేశారు. మీ సొంత రాజ్యాంగాలు ఎందుకు అమలు చేస్తారు? ఎట్టి పరిస్థితుల్లో ఇది చెల్లనారదు. మీరు మూర్ఖంగా వెళ్తే మాత్రం హైకోర్టులో మిమ్మల్ని నిలబెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ హైకోర్టులో కంటెంప్ట్ కూడా మూవ్ చేయడం జరిగింది. సోమవారం దాని బెంచ్ కూడా రావడం జరుగుతుంది. దీన్ని మీరు బాధ్యులుగా ఉంటానంటే మీ ఇష్టం. మీరు హైకోర్టుకి కూడా మీరు లెక్క చేయట్లేదు. హైకోర్టులో ఉన్నదని తెలుసు కూడా మీరు ఈ రోజున మీరు ఈ విధంగా నోటిఫికేషన్ జారీ చేసి మీ సొంతగా యనమండు నియమించడం అంటే ఏ ఉద్దేశం ఇది? ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డు తీరుతాను. ఇంకా ప్రజా ఉద్యమాన్ని కూడా చేపడతానని ఇందు మూలంగా మీడియా మిత్రుల సమక్షంలో తెలియజేస్తున్నాను. ఎస్సీలకి స్థానం కనిపించలేదు, ఓపెన్లో కూడా స్థానం కనిపించలేదు. కావాలతో నోటిఫికేషన్ కూడా మీకు క్లియర్గా దీంట్లో వివరించడం జరిగింది. ప్రెస్ నోట్లో మీకు 10 జోన్లు కూడా ఒక వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ కాపీలు కూడా మీకు దీని ద్వారా మీకు తెలియజేస్తున్నాను. దీన్ని మీడియా మిత్రులు కూడా ఈ అన్యాయాన్ని ప్రజలకు సాటి చెప్పాలని, ఈ అన్యాయాన్ని ఎదుర్కోవాలని ఇందు మూలంగా కూడా మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అంబులెన్స్ల నిర్వహణపై ఇటీవల పత్రికల్లో వచ్చిన వార్తల నేపథ్యంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్వయంగా ఆసుపత్రిని సందర్శించి అంబులెన్స్లను పర్యవేక్షించారు. అంబులెన్స్లు సరిగా పనిచేయడం లేదని, ప్రచురితమైన వార్తలు పూర్తిగా వాస్తవ రహితమైనవని ఆయన స్పష్టం చేశారు. కావాలనే పాడైపోయిన, వినియోగంలో లేని అంబులెన్స్లను చూపించి వార్తలు రాసి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మీడియా కథనాలపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని హంగులతో, ఆధునిక వైద్య సదుపాయాలతో పూర్తి స్థాయిలో పనిచేస్తున్న అంబులెన్స్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు వేగంగా సేవలందించేందుకు అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయని, ఎలాంటి నిర్లక్ష్యం జరగడం లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల మెరుగుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈయూడీఏ చైర్మన్ పెద్దిపోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్ పాప ఉమామహేశ్వరరావు, ఏలూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, మాజీ వైస్ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాలరావు, క్లస్టర్ ఇన్ఛార్జీలు గొడవలి శ్రీనివాస్, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, మారం హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా సోదరులందరూ కూడా నమస్కారం. ఎందుకంటే ఉదయంనే రమ్మన్నంతో వచ్చినందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు. ఏదైతే 108 వెహికల్స్ గురించి ఏదైతే నిన్న సాక్షి అసత్య ప్రచారాలు చేసిందో దాని గురించి మాట్లాడటానికి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే లోగడ 2014 నుంచి 19 వరకు మరి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఏ విధంగా అంబులెన్స్ సేవలు జరిగాయనేది మీ అందరికి కూడా తెలుసు. ఏదైతే వచ్చిన తర్వాత 2020లో వాళ్ళు ఏదైతే ఆ గవర్నమెంట్లో ఉన్న దాన్ని రద్దు చేసి మరి అరబిందో సంస్థకి 108 వెహికల్స్ బాధ్యతని ఇవ్వడం జరిగింది. వాళ్ళు కొన్నప్పుడు అన్నీ కూడా బాగున్నా సరే వాళ్ళు అరబిందో వాళ్ళు మరి ఏదైతే
డబ్బు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కటి కూడా కొత్త అంబులెన్సులు కొనాలన్న ఉద్దేశంతో కొత్త అంబులెన్సులు వాళ్ళందరూ కూడా కొన్నారు. కొన్న తర్వాత మరి 2024లో మేము అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఏదైతే గౌరవ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు అవ్వచ్చు, వాళ్ళు ఈ విధి నిర్వహణలో ఏదైతే ఈ అంబులెన్స్ సేవలన్నీ కూడా ఏదో శిథిలావస్థకు వచ్చినాయి, ఇవన్నీ కూడా కొనే దాంట్లో అవకతవకలు జరిగినాయి అన్న ఉద్దేశంతో, ఏదైతే మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోవటం వల్ల అవన్నీ కూడా రిపేర్లకు వచ్చినాయి అన్న ఉద్దేశంతో మరి అన్నిటిని కూడా చాలా వరకు అన్నిటిని కూడా మార్చడం జరిగింది. వీళ్ళు ఏదైతే సాక్షి పత్రిక వాళ్ళు నిన్న, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే కొన్నాయి ఏ విధంగా ఉంటాయి, ఎంత త్వరగా శిథిలం అయిపోతాయని తెలుసు కాబట్టి వాళ్ళు కొన్నప్పుడు శిథిలావస్థలో ఉన్న 108 వాహనాలని ఎక్కడైతే ఉన్నాయో 3-4 చోట్ల ఫోటోలు తీసి ప్రజల్ని తప్పుదావ పట్టించడానికి వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది. మరి నిజంగా 108 వాహనాలు ఏ విధంగా సేవలు అందిస్తున్నాయనేది మనందరికీ కూడా తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక యాక్సిడెంట్లు జరుగుతాయి. నిన్న ఏదో 4 నిమిషాల్లో ఒక వ్యక్తి మరణించారని చెప్పి ఆ వార్తనే మరి సాక్షిలో ప్రచురించి 108 అంబులెన్స్ దొరకలేదని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పారు. వ్యక్తి చనిపోవటం చాలా దురదృష్టకరం. 108 వెహికల్ జరిగిన తర్వాత ఇంటిమేషన్ ఇచ్చి వెళ్తానికి ఎంత టైం పడుతుంది అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. యాదృచ్ఛికంగా ఏదైతే జరిగిందో, అంటే ఒకవేళ నిజంగా అంబులెన్స్ ఎక్కించిన తర్వాత చనిపోయినా కూడా ఆ టైంలో మనం చేసేది ఏమీ లేదు నిజంగా, ఎందుకంటే అంత సివియర్ యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు కాబట్టి అతను స్పాట్లో 4 నిమిషాల్లో చనిపోవడం జరిగింది, రక్తస్రావం జరిగిందో ఏదనేది. కానీ దీన్ని ఏదైతే ఒక్కడ జరిగిందో దాంట్లో భాగంగానే 108 అంబులెన్స్ మరి టైంకి రాలేదని చెప్పి అసత్య ప్రచారం చేసి, ఎక్కడైతే వాళ్ళు కొన్న వెహికల్స్ అన్నీ కూడా శిథిలావస్థలో 4-5 చోట్ల ఉన్నాయో ఆ ఫోటోలు వేసి, అంటే ఇంకా సాక్షి పత్రికకి వార్తలు దొరక్క వాళ్ళు చేసిన ఏవైతే అరాచకాలు ఉన్నాయో వాటిని చూపిస్తూ అవి మా మీదకు తొయ్యాలని ప్రయత్నం చేశారు కాబట్టి ఇవన్నీ కూడా చెప్పినారు. ఇప్పుడు ఇవాళ ఏలూరు జిల్లాకు సంబంధించి మరి 28 వెహికల్స్ 108 వెహికల్స్ ఉన్నాయి. 6 రీప్లేస్మెంట్ చేసాం. మొన్న కొత్తవి కొన్నప్పుడు 11 కొత్తవి కొన్నారు. 11 తర్వాత 6 ఏదైతే మొన్న రీప్లేస్మెంట్ చేశారో దాంట్లో అత్యాధునికమైన సదుపాయాలన్నీ కూడా ఉన్నాయి. వెంటిలేటర్ సదుపాయం కూడా ఉంది. ఎందుకనంటే ఒకవేళ నిజంగా సివియర్ యాక్సిడెంట్ జరిగినా కూడా ప్రమాదం నుంచి అత్యవసరంగా హాస్పిటల్కి తీసుకొచ్చేంత వరకు కూడా వెంటిలేటర్ పెట్టి కూడా తీసుకురావడం జరుగుతుంది. మరి అనేక లక్షల కోట్లు వాళ్ళు ఏదైతే దుర్వినియోగం చేసి 108 సేవల గురించి ఏదైతే తప్పుడు వార్తలు రాస్తుందో సాక్షిని, దాన్ని ఖండించవలసిన బాధ్యతను ప్రజలు కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతాయని మనందరికీ కూడా తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఒక్క యాక్సిడెంట్లో ఒక మనిషి చనిపోయాడని చెప్పి అది తప్పుడు వార్తను, ఏదైతే ఒక వ్యక్తి చనిపోతేనే 108 వాహనాలు అందట్లేదని చెప్పి ఏ విధంగా అయితే సాక్షి పత్రిక చేసిందో దాన్ని ప్రజలందరూ కూడా ఖండించాలి. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రాణాన్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే 108 సేవల్ని మరి భవ్య సంస్థకి వాళ్ళు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు అప్పచెప్పిన దాని కాడి నుంచి వాళ్ళు శుభ్రంగా వెహికల్స్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారో మీరు అందరూ కూడా చూశారు. సంవత్సరం 8 నెలల్లో ఎక్కడైనా ఒక వెహికల్ ఆగిపోవటం అనేది మీరు ఎక్కడైనా చూసారా? మీరు అందరూ కూడా ఏదైతే యాక్సిడెంట్ జరిగినప్పుడు 15 నిమిషాలు 20 నిమిషాలు టైం పడుతుంది ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే. మా ఏలూరు నియోజకవర్గానికి వచ్చైతే 10 నిమిషాల్లోనే వెళ్తానికి ఉంది. వాళ్ళు ఇచ్చిన టైం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా 10 నిమిషాల్లోనే వెళ్ళగలదు. ఎక్కడో ఒక చోట దాచిన దాన్ని తప్పుడు వార్త కింద రాసిన సాక్షి పేపర్ వార్తనే ఖండిస్తూ మరి ప్రజలు దీని అంతా కూడా గమనించాలని చెప్పి, ఏదైతే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ప్రజల కోసం చేస్తున్న సేవల్ని వాళ్ళు ఏ విధంగా తిప్పికొట్టలేని పరిస్థితుల్లో ఈ విధమైన దుష్ప్రచారం చేస్తున్నారని ప్రజలందరూ గమనించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కాకినాడలో డిసెంబర్ నెలలో జిల్లా మైనారిటీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ ఐటీ కార్యక్రమంలో మైనారిటీ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని, అలాగే ప్రభుత్వం నిర్వహించే క్రైస్తవ కార్యక్రమాలకు క్రిస్టియన్ ఎడిటర్స్ అసోసియేషన్కు సమాచారం ఇవ్వకుండా ప్రోటోకాల్ విస్మరిస్తున్నారని అసోసియేషన్ ఆంధ్ర తెలంగాణ ప్రెసిడెంట్ పీజే ఇస్రాయల్ రాజు ఆరోపించారు. కాకినాడ రూరల్ రమణయ్యపేటలో గల సివైఎఫ్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, క్రైస్తవ మైనారిటీల అభ్యున్నతి, వారి విద్య, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా మైనారిటీలు పనిచేస్తుంటే అధికారులు మాత్రం సమాచారం ఇవ్వడంలో ప్రోటోకాల్ విస్మరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వంచే రాష్ట్రంలో సుమారు 20 క్రైస్తవ వార్తాపత్రికలు పనిచేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు ఇవ్వకపోవడంతో పత్రికలు నడపలేక ఎడిటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తరపున నిర్వహించే క్రైస్తవ కార్యక్రమాలకు సమాచారాన్ని అందించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశామన్నారు. అందరికీ నమస్కారం. పత్రికా మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో
20కి పైగా క్రైస్తవ పత్రికలు నడుస్తున్నాయి. సాధారణంగా ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుందంటే పత్రికల్ని సాంప్రదాయబద్ధంగా ఆహ్వానించడం, వాటిని గౌరవించుకోవడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఒక పద్ధతి. అయితే ఈ రోజున క్రైస్తవ పాస్టర్లు, లీడర్లు, అసోసియేషన్ ఫెలోషిప్ లీడర్లు ఏం చేస్తున్నారంటే అండి, వాటిని నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో రాసుకుంటూ భారత ప్రభుత్వం గుర్తింపబడిన పత్రికలను కూడా నిర్లక్ష్యం చేస్తూ ఇష్టం వచ్చినట్టు రాతలు రాసుకుంటూ వాళ్ళలో వాళ్ళే తాము అభివృద్ధి చెందుతున్నామని చెప్పేసి చాలా అక్రమంగా ప్రవర్తిస్తున్నారండి. దీని మూలంగా జర్నలిజం యొక్క విలువలు పడిపోతున్నాయి. మా బాధ అలా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇంకా ఏంటంటే దారుణమైన పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం కూడా మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా మన జరిగిన ఐటీ కార్యక్రమాల్లో ₹1,00,000 గ్రాంట్లు అయ్యాయని చెప్పి కనీసం క్రైస్తవ పత్రికలకు ఇంటిమేషన్ లేకుండా, ఆహ్వానం లేకుండా వాళ్ళకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసుకుని వాళ్ళకి వాళ్ళే మీటింగ్లు ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేసి అధికార దుర్వినియోగం చేసి ఐటీ క్రిస్మస్ నడిపేసుకున్నారు. ఇది కూడా మేము తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. కనీసం ఎవరు మన వెల్ఫేర్ ఆఫీసర్ కూడా మాకు అంటే అనగా పత్రికా ఎడిటర్స్కి కనీస సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, పాస్టర్లకు ఇస్తున్న వేతనాల విషయాలు కానీ, రుణాల విషయం కానీ, జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వ కార్యక్రమాలు ఏ విధమైన సమాచారం లేకుండా అలా వెళ్ళడం ఇలా రావడం జరుగుతుంది తప్ప పత్రికలకి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఏ విధమైన కోఆపరేషన్ లేదు. అలాగే క్రైస్తవ ఆర్థిక సంస్థల ద్వారా కూడా క్రైస్తవ పత్రికలకి ఏ విధమైన ప్రోత్సాహం లేదు. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రోజున సంక్షోభంలో ఉన్న క్రైస్తవ పత్రికలకి న్యాయం జరిగేటట్టుగా గౌరవ వేతనం పాస్టర్లకు ఎలాగిస్తున్నారో అలాగే పత్రికా సంపాదకులకు కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అలా ఇవ్వని పక్షంలో మేము కోర్టుల్ని ఇతరత్ర మార్గాల ద్వారా మేము ప్రభుత్వానికి నిరసన చేయవలసి వస్తుందని చెప్పి కూడా హెచ్చరికలు చేస్తున్నాం. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఆఫీసర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా మేము వారి చర్యలను కూడా తీవ్రంగా నిరసన చేస్తున్నాం. అలాగే క్రైస్తవ నాయకులు అని చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవ నాయకుల అన్యాయాన్ని, అక్రమాలని మేము నిరసన చేస్తున్నాం. కనీసం మాకు ఇంటిమేషన్ లేకుండా వాళ్ళకి వాళ్ళే పార్టీలు నిర్వహించుకోవడం, కార్యక్రమాలు చేసుకోవడం, సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. సమాచారాన్ని బయట ప్రపంచానికి తెలియాలంటే క్రైస్తవ పత్రికలకి ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇన్విటేషన్ ఉండాలి, ప్రోటోకాల్ పాటించాలి. ఇది మా ప్రధాన డిమాండ్. కాబట్టి మా డిమాండ్ మన్నించి అటు ప్రభుత్వం ఇటు అధికారులు కూడా త్వరలో చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తలనీలాలు సమర్పించారు. అనంతరం స్వామివారి పాదాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మెట్ల మార్గం నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో రాజానగర నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని, ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కరి నాగేశ్వరరావు, బొరుసుబద్రి, సూరిశెట్టి అప్పలస్వామి, సూరిశెట్టి కుటుంబరావు, తాడి హరిచంద్ర ప్రసాద్ రెడ్డి, బొండాడు చందు తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఇటు వచ్చేస్తేనే బెస్ట్. నన్ను అంటే రావు
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారిని కోరుకుంటూ, ఎంతో చరిత్రగాంచినటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి ఈ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క క్షేత్రం మరి ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉండడం అనేటువంటిది అదృష్టంగా భావించవచ్చు. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ, ఈ కొత్త సంవత్సరం అందరికీ కూడా మేలు జరగాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ సెలవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.